ఎస్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. బయట రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శలు ఆరోపణలపైన సైలెంట్, సొంత పార్టీ వ్యవహారాలపైన నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలో విఫలం. జనంలోకి వస్తానని వరంగల్ సభా వేదికగా ప్రకటన. జనంలోకి వస్తానని వరంగల్ సభా వేదికగా ప్రకటన. నాటి నుంచి ఎక్కడా కనిపించని మాజీ సీఎం గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలోని కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓవైపు వయోభారం, మరోవైపు కొత్త తరం లీడర్లను ధైర్యంగా ఎదుర్కొనే ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. అధికారం దూరం అయినప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక కవిత ఎపిసోడ్ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని, సొంత పార్టీనే చక్కదిద్దలేని లీడర్ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే విమర్శలు వస్తున్నాయి. అన్నింటికీ కూడా మౌనమే. పార్టీ ఆవిర్భావం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసేవారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకటనలు, విమర్శల చుట్టూనే అన్ని పార్టీలు చక్కర్లు కొట్టేవి. అంతగా రాజకీయాలను శాసించిన గులాబీ బాస్ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి విషయంలోనూ కూడా కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో ఆయన పాలన తీరు, తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపైన సీఎం రేవంత్, మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అలాగే బీజేపీ లీడర్లు సైతం. ఓకే, ఒకసారి మనం చూద్దాం మిగతా పేజీలో. ఆయన సైలెంట్గా లేడు నాకు తెలిసి. సో సమయం ఇవ్వరు, కలవరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే విమర్శలు గుప్పించారు. ఇక్కడ చూస్తే ఎవరిని కూడా సమయం ఇవ్వరు, కలవరట. గజ్వేల్లోని తన ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ పార్టీ లీడర్లను కలిసేందుకు సమయం ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళినా కలవడం కష్టమనే కమెంట్స్ ఉన్నాయి. ఆయన రెగ్యులర్గా కేటీఆర్, హరీష్ రావుతో మాత్రమే టచ్లో ఉంటారని టాక్. అడపాదడపాగా పార్టీలోని సీనియర్ లీడర్లను పిలిచి మాట్లాడుతుంటారని ఆ పార్టీ నేతల అభిప్రాయం. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఇతర లీడర్లు ఎమ్మెల్యేలను కలవకుండా దూరంగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ లీడర్లు ఎదుర్కొనే సమస్యలు వినేందుకు ఆసక్తి చూపించినప్పుడు ఆ హోదా ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు, ఇప్పుడు సైతం సమయం ఇవ్వరా అని పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. ఎస్, ఇంకో చూసినట్టయితే అసెంబ్లీకి రాని నేతకు ఎల్ఓపి ఎందుకు? దాదాపు 20 నెలలుగా కేసీఆర్ బయటకి వచ్చి రాజకీయాలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల ప్రోటోకాల్ సేవలను అనుభవిస్తున్నారు. కానీ సభకు వచ్చి చర్చల్లో పాల్గొనడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి అసెంబ్లీకి రావాలి కాబట్టి ఓసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో, మరోసారి గవర్నర్ స్పీచ్ టైంలో సభకు వచ్చి వెళ్ళారు. ఆ మాత్రం దానికి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే విమర్శలు గుప్పించారు. ఇక పోతే ఒకసారి చూడండి, కవిత ఎపిసోడ్ ఫెయిల్. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కేసీఆర్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆయన్ను దగ్గరగా గమనించిన లీడర్లు చెబుతూ ఉంటారు. కానీ కవిత ఎపిసోడ్ను కంట్రోల్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. సొంత మనుషులు బయటకు వెళ్ళి పార్టీపై విమర్శలు చేస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కవిత పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేసేందుకు సిద్ధమైన తొలి రోజుల్లోనే ఆయన సమస్యకు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేదు?
ఒకవేళ సమస్య పరిష్కారానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదా అనే చర్చ జరుగుతోంది. నిజంగా ఆయన మాటలను సొంత ఫ్యామిలీనే లెక్క చేయకపోతే ఇక పార్టీ లీడర్లను ఎలా పట్టించుకుంటారు? లీడర్లు క్రమశిక్షణతో ఏం ఉంటారు అనే ప్రశ్న క్యాడర్లో ఉంది. మొత్తానికి కవిత ఎపిసోడ్ పార్టీ గ్రాఫ్ను 0 స్థాయికి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యమే కారణమా అంటే ఒకసారి చూద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి, బయటకి వచ్చి రాజకీయాలపై స్పందించకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యల మూలంగానే ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వయస్సు 71 ఏళ్లు. ఆయనకు కిడ్నీలు సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైనప్పుడు తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరించి పబ్లిక్ హియరింగ్ వద్దని రిక్వెస్ట్ చేశారని గుర్తు చేస్తున్నారు. పలుమార్లు యశోద ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. ఎస్, ముఖ్యంగా కేసీఆర్ గారు, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కేసీఆర్ గారు డయాలసిస్ తీసుకుంటున్నారంట, డయాలసిస్ ట్రీట్మెంట్. సో అందుకే కొంచెం ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అనేది వాస్తవం, అదైతే అబద్ధం కాదు. కానీ అలా అని పార్టీని పట్టించుకోవట్లేదు, ఎస్ జనాల్లో లేరు, బయటికి రావట్లేదు, సో కవిత ఒక పక్క ఇట్లా చేసింది అని అందరికి ఐడియా ఉంది. కానీ ఎవరికి తెలియకుండా కేసీఆర్ అయితే ఒక సరికొత్త గేమ్ మొదలుపెట్టిండు. అది ఇప్పుడైతే మనకు అర్థం కాదు, 1 year తర్వాత మనకు అర్థమవుతుంది. కేసీఆర్ కవితని సస్పెండ్ చేస్తాడు అని ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఎందుకని కావాలని సస్పెండ్ చేసిండు? ఎందుకని? నాకు ప్రజలే ముఖ్యం, పార్టీ ముఖ్యం, పార్టీ లైన్ క్రాస్ అయితే ఎవరినైనా నేను వదిలిపెట్టా, కన్న బిడ్డ అయినా, అల్లుడైనా, లేకపోతే ఇంకెవరైనా ఎవరైనా నేను వదిలిపెట్టను అని ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక కేసీఆర్ గేమ్లో ఒక సరికొత్త విత్తనం అయితే నాటడం జరిగింది. ఆ విత్తనం నాటిన తర్వాత వేర్లు, వృక్షం అంతా కూడా పెరగాలి, దానికి టైం పడుతుంది. సో కవిత సస్పెండ్ తర్వాత నెక్స్ట్ ఎవరి సస్పెన్షన్? అసలు ఎవరిని సస్పెండ్ చేద్దామని కవితను సస్పెండ్ చేసిండు ఫస్ట్? నెక్స్ట్ ఒక కీలక నేత సస్పెండ్ అవ్వబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేంటనేది ఇప్పుడు నేను చెప్పాను. బట్ అందరు ఏమనుకుంటున్నారు, కవిత గేమ్ ఆడుతుంది, లేకపోతే బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఎవరికి తెలియకుండానే కేసీఆర్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళకే తెలియదు, కవితకే తెలియదు కేసీఆర్ గేమ్ ఆడుతున్నట్టు, కేటీఆర్కి తెలియదు, అక్కడ హరీష్కి తెలియదు, సంతోష్కి తెలియదు, ఎవరికి తెలియదు. సైలెంట్గా ఉండే అతను ఆట మొదలుపెట్టినాడు. మరి ఇదంతా ఎవరి కోసం అంటే కేటీఆర్కి లైన్ క్లియర్ చేయడం కోసం, కేటీఆర్కి లైన్ క్లియర్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ సస్పెన్షన్ వైపు కేసీఆర్ అడుగులేయడం మొదలుపెట్టిండు. సో ఇదొక ప్రత్యేక స్టోరీ. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఎవరా లీడర్, కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయబోతున్నాడు, సో ఒక్కసారి ఫస్ట్ నుంచి ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనము స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే క్యూరియాసిటీ ఏముంటుంది. సో అందుకని ఇది మళ్ళీ వేరే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది. కేసీఆర్ సైలెంట్ ఉండడం వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే కేసీఆర్కి మందు పోస్తారో వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం, అంత సైలెంట్గా. ఎందుకంటే ఎవరికైనా తెలిసింది అనుకోండి, మరి నాకెట్లా తెలిసిందంటే ఖచ్చితంగా కేసీఆర్ ఏ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తుండో ఆ మైండ్ సెట్ తోటే మేము కూడా ఆలోచిస్తాం. కాబట్టి ఏం జరగబోతోందో, ఏం జరుగుతుందో, కవిత ఎందుకు వాళ్ళిద్దరు పేర్లు తీసుకున్నారో, అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అంటే కవిత చెప్పింది బరాబర్ వాస్తవమే, అందులో అబద్ధం ఏం లేదు. కవిత చెప్పినవన్నీ వాస్తవాలే, అన్ని వాస్తవాలే అక్కడ. కాకపోతే ఇక్కడ ఎవరిని సమర్థించేటట్టు లేదు, ఎందుకంటే అందరు దొంగలే, అందరు స్కామ్లలో ఉన్నోళ్ళే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కామ్ ఉన్నది. కానీ ఒకటి మాత్రం నిజం, కవితని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చిందే సంతోష్ రావు. ఆ డేటాని ఒక ప్రధాన శాటిలైట్ మీడియాకి ఇచ్చి
ఈ రిపోర్ట్స్ బయట పెట్టమని చెప్పింది కూడా సంతోష్ రావు. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక స్పెషల్ స్టోరీలో మనం చేద్దాము. అసలు ఏం జరగబోతోంది? సో కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పచెప్పాలంటే ఏ రకంగా పావులు కదపాలి, ఏ రకంగా చదరంగం ఆడాలి, ఏమేం చేయాలి, నెక్స్ట్ ఎవరిని సస్పెండ్ చేయాలి, అసలు కాళేశ్వరం స్కామ్ సిబిఐకి ఎట్లా పోయింది, సిబిఐ రిపోర్ట్ సిబిఐకి ఎందుకు ఇచ్చినారు, సిబిఐకి ఇచ్చిన తర్వాత ఏం జరగబోతోంది, ఎవరు సస్పెండ్ అవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. కేసీఆర్ మాత్రం సైలెంట్గా లేడు. సైలెంట్గా ఉండి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాడు. మీరు చూడండి, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి సైలెంట్గా ఉండి ఆలోచించే వాళ్ళకి చాలా తేడా ఉంది. అందరు జుట్లు విక్కుంటారు, ఏం చేస్తారు అబ్బా, ఏం చేస్తుండు కేసీఆర్, ఏం అర్థమైతలేదు, సైలెంట్గా కూర్చున్నాడు అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ కథమా అని అనుకునే లోపల మళ్ళీ ఇంకేదో ఉంటుంది. సో బట్ కేసీఆర్ అయితే వాళ్ళ కొడుకుకి కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పజెప్పేంత వరకు అప్పజెప్పాలని చెప్పి లైన్లు క్లియర్ చేస్తున్నాడు. ఆయన ఒంట్లో బాగాలేదన్నది అయితే వాస్తవం. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు గజ్వేల్లో ఆయన అత్యంత సన్నిహితులు కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కేసీఆర్ గారు అని చెప్పి. ఓకే, సో అందుకే ఆయనకు అక్కడ ఆ వాతావరణమే కొంచెం ఆ చెట్ల మధ్యలో ఆ పొలాల మధ్యలో ఉండాలి కాబట్టి ఎక్కువ బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు. అలా అని లీడర్లను అయితే ఎప్పుడు కలవలే, అప్పుడు కలవలే, ఇప్పుడు కలవలే. కేసీఆర్లో చాలా మార్పులు ఉన్నాయి. అంతకుముందు అట్లీస్ట్ కొద్దో గొప్ప కలవడం జరిగింది. ఇప్పుడు అది కూడా మొత్తానికి బంద్ చేయడం జరిగింది, అది కూడా మొత్తానికి ఆపేయడం జరిగింది. అంటే మరి చూద్దాం మరి ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీ. బట్ ఒకటి ఇక్కడ కానీ కేసీఆర్ గారు కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పేటువంటి క్రమంలో చదరంగం ఆడడం ఎప్పుడో మొదలుపెట్టినాడు. ఆయన ఆడుతున్నట్టు కూడా ఎవరికి తెలియదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కానీ ఎంత చదరంగం ఆడినా కేటీఆర్ మారకపోతే అంటే జనాల్లోకి వెళ్ళడం దగ్గర నుంచి, అందరినీ కలవడం దగ్గర నుంచి, అపాయింట్మెంట్ల దగ్గర నుంచి, అండ్ కేటీఆర్ వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ అంటే రాజపాకాల వాళ్ళ బావమరిదులను పక్కన ఉండడం జరగడం గురించి. ఎందుకంటే కేటీఆర్ బావమరిది కేటీఆర్ వాళ్ళ మామ వల్ల ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఒక మనిషి చచ్చిపోయాడు. ఆ కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అది కర్మ ఎవ్వరు వదిలిపెట్టదు. ఒక్కొక్కరిని వేటాడుతూ ఉంటుంది. ఇది నేను స్ట్రైట్గా కేటీఆర్కే చెప్తా ఉన్నా. ఆ కుటుంబం వాళ్ళు ఎంత మొత్తుకున్నా మీరు అట్లీస్ట్ చీమ కుట్టినట్టు కూడా లేదు. కానీ కార్యకర్తలు అది ఇదని పైకి మాత్రం బిల్డప్ బాయిస్తున్నాడు కేటీఆర్. వీళ్ళ ఫ్యామిలీని రాజపాకాలని ఇంకొంతమందిని కేటీఆర్ పక్కన పెట్టేంత వరకు కేటీఆర్ పేరు రాదు, ఎవరు నమ్మరు. జోరుగా జనాల్లోకి వెళ్ళాలి, అందరినీ కలవాలి. ఆయనేమో క్లాస్ లీడరు, తెలంగాణకేమో మాస్ లీడర్ కావాలి, అంటే జనాల్లో అనునిత్యం ఉండేటోళ్ళు కావాలి. కానీ ఒకటి, అందరితో పోలిస్తే కేటీఆర్ కొంచెం నయం అంటారు. కానీ వీళ్ళ అత్తగారి కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు కేటీఆర్ మీద ఆయన ముఖ్యమంత్రి కాలేడు. ఆ ధైర్యం కూడా ఎవరు చేయరు, పార్టీని పైకైతే తీసుకురాలేడు. ఇది కేసీఆర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. మీ కొడుకుకి కేటీఆర్కి హితబోధ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయంలో. ఓకే, అంటే ముఖ్యమంత్రి కాకుండానే రాజపకాలను అడ్డు పెట్టుకొని వాళ్ళ అత్తగారుల కుటుంబం ఇంతగానం డ్రామా ప్లే చేస్తే నా అల్లుడు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి కిడ్నీలు అమ్ముకుంటామని చెప్పి ఇడ్లీలు అమ్మినట్టు కిడ్నీలు అమ్ముకుంటాం. అదేదో షాప్లో హోటల్లో కిడ్నీలు ఇస్తాం అని చెప్పి దందాలు చేసి పైసలు తీసుకొని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పైసలు తీసుకొని ఇవన్నీ ఉంటే ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యూచర్లో ఎట్లుంటుందండి? అందుకే ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబాలు ముఖ్యమంత్రి అవ్వకపోవడమే మంచిది. లేదు నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజల కోసం పనిచేస్తా, మా నాన్నగారి లెగసీని నేను తీసుకుపోవాలి నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ జనరేషన్కి, ఆయన లెగసీని మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు వీళ్ళని పక్కన పెట్టాలి. రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వనియద్దు, గవర్నెన్స్లో అసలే ఇన్వాల్వ్ అవ్వనియద్దు. ఇది కూడా మార్చుకోవాలి, లేకపోతే కష్టం. ఇక మీ పార్టీ ఇంకెవరో చేతిలోకి పోతుంది. అదేదో బాలకృష్ణ హరికృష్ణకు రావాల్సినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే పోయిందో అట్లాగే కేటీఆర్కి రావాల్సినటువంటి పార్టీ పగ్గాలు ఇంకొకరికో వెళ్ళిపోతాయి.
లేకపోతే ఇంకొకరికో వెళ్ళేలాగా చేసుకుంటారు మీరు కనుక అలర్ట్ లేకపోతే. సో మరి ఆయన హితబోధ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చూద్దాం మరి ఏం జరుగుతుందో.